అమ్మ చెప్పండి, ప్రధానంగా మనం చూడొచ్చు. ఫస్ట్ మీకు ఎన్టీవీ నుంచి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక మహిళగా అదిగాక ప్రపంచ కప్ను సాధించినటువంటి మీ కూతురు పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే వరల్డ్ కప్, అదే కప్పు గెలిచినందుకు, ప్రపంచ కప్పు గెలిచినందుకు చాలా గర్వంగా, బాగా హ్యాపీగా, సంతోషంగా, కార్నివల్ అంతా సంతోషంగా బాగా ఉన్నారు సార్. సో మీకు ఎంతమంది పిల్లలు? సో ఈ అమ్మాయి మహిళ కావచ్చు, మహిళల్ని క్రికెట్కి పంపాలని మీకు ఏమైనా భయం కానీ లేదా అటువంటి ఆటంకం ఏమైనా సృష్టించారా, లేకపోతే ఆ బిడ్డకు మీరు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా నిలిచారా? ఆ పిల్లకు నేను బాగానే వెన్నుదన్నుగానే ఉండే, సంతోషంగానే పంపించినాను. క్రికెట్ ఆనందంగా అడిగితేనే పంపించినాను. ఏం వద్దన్నలేదు, చేయలేదు, భయం ఏం లేదు, అనుకోలేదు. సో మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళలో ఈ అమ్మాయి అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? అదే నాకు 2 కూతుళ్ళు. పెద్ద పాప వైష్ణవ చరిత, చిన్న పాప శ్రీచరణి, లాస్ట్ ఇదే రెండో పాప శ్రీచరణి. ఇప్పుడు క్రికెట్ ఆడేది, వరల్డ్ కప్లో గెలిచినది ఈ చరణి. గెలిచినందుకు సంతోషంగా, చాలా హ్యాపీగా, ఆనందంగా కాలనీలందరితో బాగా ఉన్నాము. సంతోషంగా ఇంకా చెప్పలేకపోతున్నాం సార్. సంతోషంగా ఉంది, గర్వం.